హాయ్ అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి చాలా రోజులు అవుతుంది సార్ మీ ముందుకు వచ్చి. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ ఏదైతే స్టాక్ ఉందో మ్యాక్సిమం ఈ సంక్రాంతి ముందులోపే మాకు క్లోజ్ అయిపోయినాయి సార్. మా దగ్గర మీకు చూపించడానికి తగిన బళ్ళు అయితే లేవు. మళ్ళీ పండగ తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ వెహికల్తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ నూతన సంవత్సరంలో మొదలైన మొట్టమొదటి పండుగ సంక్రాంతి అందరూ బాగా జరుపుకున్నారని చెప్పని మేము ఆశిస్తున్నాం. సో ఈరోజు మేము మీ దగ్గరికి తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసరికి టయోటా కార్ అండి, ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ అయితే కనుక 2017 వేరియంట్. ఆ వెహికల్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఆ వెహికల్ మీకు ముందుగా చెప్పాలంటే, మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి అడుగుతున్నాను సార్, చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్ లైక్ అండ్ షేర్ సార్. ఒక్కసారి వెహికల్ మీకు పూర్తి వివరాలతో చూపిస్తానండి. ఒక్క అడుగు రండి సార్. ఒక్కసారి చూసినట్లయితే మీకు చూపిస్తున్న వెహికల్ 2.8 ఆటోమేటిక్ క్రిస్టా, 2.8 జెడ్ ఆటోమేటిక్ క్రిస్టా అండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఈ క్రిస్టాలో ఆటోమేటిక్ వెహికల్స్ చాలా రేర్ సార్, దొరకట్లేదు. అలాంటి వెహికల్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి మీరు రేర్ చూసుకున్నట్లయితే ఈ జెడ్ అనే వేరియంట్లో చాలా వరకు వచ్చేసరికి 7 సీటర్ వెహికలే వస్తుందండి. ఈ 7 సీటర్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను సార్. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇంటీరియర్ చూడొచ్చు. వెహికల్ అయితే కనుక అవుట్ సైడ్ ఇక్కడ పెట్టుకునే లగేజ్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు అండి. ఈ సీట్ మనకి లేచిన తర్వాత మనకు వచ్చే లగేజ్ స్పేస్ మీరు చూడొచ్చు. వెహికల్ అయితే కనుక 7 సీటర్లో మాత్రమే వస్తుంది సార్. ఇందులో వేరే సీటింగ్ ఏమీ రాదండి. మీరు ఇటువైపు ఉన్న బాడీ లైన్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక పార్ట్ మారిన బండి అనే బండి అయితే కాదు సార్. వెనక బంపర్కి ముందు బంపర్కి చిన్న చిన్న గీతలు ఉండటం వల్ల టచ్అప్ అయింది తప్ప వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. అలాంటి ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్. కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ నియర్ బై షోరూమ్ ఎక్కడ ఉన్నట్లయితే వాళ్ళ నెంబర్ నేను ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ వెహికల్ మీరు రేర్ చూసుకున్నట్లయితే 2 సీట్స్ మాత్రమే వస్తాయి సార్. 2 మెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి మనకు అవకాశంగా ఉండే 2 సీట్స్ రో, మిడిల్ రో అని చెప్పంటారండి. ఇంటీరియర్ మీరు చూడొచ్చు. వెహికల్ అయితే కనుక క్లాస్ లుక్ వచ్చే ఇంటీరియర్ అని చెప్పొచ్చు అండి. పార్సిల్ ట్రేస్తో సహా వస్తుంది. అలాగే రేర్ టైర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 75 నుంచి 85% బటన్ ఉన్న టైర్ సార్, ఇంక్లూడింగ్ ఎలా వీల్తో వస్తుందండి. మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసరికి సేఫ్టీ మెజర్మెంట్స్తో చూసుకున్నట్లయితే టోటల్గా 5 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్లో. ఈ 5 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎక్కడొక్కడ వస్తాయంటే డ్రైవర్ సీట్లో వస్తుందండి, కో డ్రైవర్ సీట్లో వస్తుందండి, పిల్లల దగ్గర వస్తుంది సార్, ఇటువైపు అటువైపు. అంటే 1 2 3 4 ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ ఏదైతే మనం లెగ్స్ పెట్టుకుంటామో ఈ లెగ్స్ దగ్గర వస్తుందండి. 5 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఇన్బిల్ట్ టచ్ స్క్రీన్ వస్తుందండి. ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. అలాగే మీరు గేర్ నాబ్ చూడొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవర్ సీటు, కో డ్రైవర్ సీటు రెండు కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకునే ఫీచర్స్ ఉన్న వెహికల్ అని చెప్పొచ్చు. మీకు ఈ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి సార్. మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్ ఏనండి, 1,41,528 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్. వెహికల్ అయితే కనుక షోరూమ్ ట్రాక్ సార్. వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, పార్ట్లు మారటం కానీ, దెబ్బలు తగలటం కానీ, ఎటువంటి ఇంపాక్ట్స్ అలాంటివి లేని వెహికల్ మీకు చెప్తున్నాను.
ఈ వెహికల్ మోడల్ మరొకసారి మీకు చెప్తున్నాను సార్, 2017 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 లీటర్ ఇంజిన్ అండి, జెడ్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో షోరూమ్ నుంచి డెలివరీస్ అయితే లేవు. డీజిల్ బండి క్రిస్టా ఆటోమేటిక్లో అయితే డెలివరీస్ లేవు సార్. ఈ వెహికల్ తిరిగింది 1,40,000 అంటే ఈ బళ్ళలో పర్వాలేదు అనే రీడింగ్ అనండి. అలాగే ఈ వెహికల్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అయితే లేదు సార్, అదొకటి మైనస్. టైర్లు అయితే ఉన్నాయి. వెహికల్ అయితే కనుక షోరూమ్ ట్రాక్ వెహికల్, బండి చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ రేట్ అనేది ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను చెప్పే రేట్ కూడా మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయొచ్చు, మీరు OLX ఎంక్వైరీ చేయొచ్చు, ఇంకా వేరే ఏదైనా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. నేను చెప్పే రేట్ అయితే కనుక రీజనబుల్ ప్రైస్ అని మీరే అంటారు. ఈ వెహికల్ మీకు అక్షరాల 14,90,000కి వస్తుంది సార్. 14,90,000కి 2017 ఇన్నోవా క్రిస్టా జెడ్ ఆటోమేటిక్ సార్, 2.8 లీటర్ అండి. ఓకేనా సార్? ఈ వెహికల్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను, 2017 ఇన్నోవా క్రిస్టా జెడ్ ఆటో. సో అది సార్ వెహికల్ గురించి. వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ అండి. ఈ వెహికల్ కూడా లోన్ వస్తుందంటే లోన్ వస్తుందండి. సుమారుగా ఎంతవరకు లోన్ ఇప్పించగలరు అని మీరు అడిగితే, ఆల్మోస్ట్ మీ యొక్క ప్రొఫైల్ని బట్టి, మీ సిబిల్ స్కోర్ని బట్టి ఈ వెహికల్కి మేము సుమారుగా 13 లక్షల నుంచి 14 లక్షల వరకు మీకు లోన్ ఏర్పాటు చేసే అవకాశం నాకుంది. అది సార్. లోకల్లో ఉన్న కస్టమర్ అయితే కనుక 24 అవర్స్లో మీకు లోన్ చేయించవచ్చు. విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్టమర్ అయితే కనుక సుమారుగా 48 అవర్స్ పడుతుంది. ఈ 48 అవర్స్లో మీకు లోన్ చేయించి మీకు వెహికల్ డెలివరీ ఇచ్చే అవకాశం అయితే నాకుంది అని మీకు చెప్తున్నాను. అది సార్. ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్ అండి. చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సార్. అది సార్. మేము ఇంతకుముందు చేస్తున్న బిజినెస్ మీకు చెప్పాము. మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్కి ఫైనాన్స్ చేయించాలి అంటే చేయించే అవకాశం ఉందండి, 85 పైసల వడ్డీతో. మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించే అవకాశం ఉందండి, నిల్ డిప్ ఇన్సూరెన్స్తో. ప్లస్ మీరు ఏదన్నా నేమ్ ట్రాన్స్ఫర్ల కోసం ఏదన్నా ఆర్టీ ఏజెంట్ల చుట్టూ, ఆర్టీ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదండి. ఆ వర్క్స్ కూడా చేసే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ దగ్గర ఉన్న పాత బండి కొనుక్కునే అవకాశం కూడా ఉంది. విజయవాడ చుట్టుపక్కల అయితే కనుక సేమ్ డేలో చూస్తామండి. నాన్ లోకల్ అయితే కనుక 1 డే టైం తీసుకుంటాం. అది సార్ ఈ రోజుకి. మరో వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.